ఇవాళ బాధిత మహిళ చనిపోతే కనీసం నిస్సిగ్గుగా ఆమె కనీసం పరామర్శించడానికి కానీ ఆమె గురించి ఒక ట్వీట్ చేయడానికి ఎందుకు రాలేదండి కేటీఆర్ కు? ఎక్స్ అల్లు అర్జున్ గురించి ట్వీట్ చేసిండు, మరి బాధిత మహిళ గురించి ఎందుకు ట్వీట్ చేయలేదండి? ఇవాళ ఇది కాదండి. అందుకే చెప్తున్నారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇవాళ సినిమా పరిశ్రమకి కాంగ్రెస్ పార్టీకి తెలుగు ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఆనాడు మద్రాసు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరండి? చెన్నారెడ్డి గారు. ఇప్పుడు చూడండి ఫిలిం నగర్ జర్నలిస్ట్ కాలనీ అన్ని ఎవరండి? చిత్రపూర్ కాలనీ కట్టించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రామనాయుడు స్టూడియో, పద్మనాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి భూములు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ దీని పేరు మీద కూడా మీరు రాజకీయాలు ఎందుకండి? స్వార్థ రాజకీయాలు దయచేసి మానండి. ఇవాళ అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా నిజమే చెప్పారు కదా, ఇది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, దీంట్లో మీకు వచ్చే లాభం ఏందండి? దీని పేరు మీద కూడా అల్లు అర్జున్ పే విషయంలో కూడా కేటీఆర్ రాజకీయాలు చేసిండు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, బాధిత మహిళలకు ఎందుకు కేటీఆర్ ఒక ట్వీట్ చేయలేదండి ఎక్స్ లో? ఏం ఆ బాధిత మహిళ అంటే సామాన్య ప్రజలంటే మీకు పట్టరా? కనీసం ఒక 10 ఏళ్ళు మంత్రిగా చేసిండు కదా, ఎవరు మెప్పు కోసం మీరు చేస్తున్నారు? ఏం రాజకీయాలు చేయాలనుకుంటారు సినిమా దీని పేరు మీద? ఇవాళ అందుకే దయచేసి ఇది వ్యక్తులకు సంబంధించి కదండి, చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యిండు, చట్ట ప్రకారం బెయిల్ వచ్చింది. ఇలా ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఎందుకు మీరు కావాలని సోషల్ మీడియాలో ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎందుకు మీరు ఈ విధంగా ట్వీట్ చేసిరండి? ఏం చేయాలనుకున్నారు అంటే ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా ప్రతి సందేహం వెయిట్ అండి, యూ గివ్ ఎ టైం, మీరు చాలా కాలం ఎనఫ్ టైం ఇచ్చారు. ఇవాళ సంవత్సరం నుంచి ఇవాళ మన లగచర్ల చూసిరు అంటే గతంలో తిరిగి ఈవెంట్స్ ప్రజా ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అధికారం కోల్పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఇవాళ కేటీఆర్ బాధపడుతుండు, ఒక పవర్ హంగ్రీ తోటి బాధపడుతుండు. ఆ విషయంలో ఆయన ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇవాళ సమస్య కోర్టులు ఉంది, ఆల్రెడీ చట్ట ప్రకారం నడుస్తుంది. మీరు దీని మీద కూడా రాజంతం చేయవలసిన అవసరం ఏముందండి? ఇవాళ అందుకే సినిమా ఇండస్ట్రీకి మీరు 10 ఏళ్ళలో మీరు ఏం చేసినో చెప్పండి. ప్రజల గురించి మీరు ఏనాడు పట్టించుకోలే, బాధిత మహిళ గురించి మీరు మాట్లాడరు, ఓన్లీ సెలబ్రిటీల గురించి మాట్లాడతారా అండి కేటీఆర్? సామాన్య ప్రజలు మీకు పట్టరా? నేను అదే చెప్తున్నా, మీకు చేతనైతే ఈ సంవత్సర కాలంలో మేము చేసిన అభివృద్ధి, మీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంఖ్య మీద చర్చ పెట్టండి, సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కదా. మీరు ఆనాడు ఏనాడు కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడనియలేదు. ఇవాళ మేము రండి కలుద్దాం, సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నాం. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకుంటాడు, ఆయనకు చట్టసభల మీద గౌరవం ఉండదు. ఈ కేటీఆర్ ఏదో హరీష్ రావు కేటీఆర్ ఆధిపత్య పోరులో ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం మీద అబండాలు వేయడం. అందుకే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ విష ప్రచారం మానుకోండి. తెలంగాణ ప్రజలేం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలో దాని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మాట్లాడదాం, చర్చిద్దాం. అది కదా కావాలి.